బాబా, నీకో విషయం చెప్పాలి. నేను కడుపులో ఎన్నో బాధలు దిగమింగి బతుకుతున్నా. కానీ బయట ప్రపంచానికి నా బాధ ఎవరికీ తెలియదు. నాకు నీకు ఏ బంధమో తెలీదు బాబా. నీ దగ్గరకు వచ్చిన ప్రతిసారి కూడా ఎంత ఆపాలి అని అనుకున్నా కూడా బాధ కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చేస్తున్నాయి. నీకు నా బాధలు చెప్పుకోకుండా ఉండలేకపోతున్నాను తండ్రి. నేను ఒక పిచ్చిదాన్ని. ఎప్పుడూ చూడు తప్పులు చేస్తూనే ఉంటాను. ఏది తప్పు ఏది ఒప్పు అనేది చాలాసార్లు అర్థం కాదు నాకు. అందరినీ గుడ్డిగా నమ్మేస్తూ ఉంటాను. అంతే మాత్రమే కాదు, అలా నమ్మిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయినప్పుడు లోపల విరిగిపోతాను. వాళ్ళు చేసేది తప్పు అని కనిపిస్తుంది, కానీ నోరు తెరిచి చెప్పలేను. లోపల నేను అనుకునేది, నా బాబా నువ్వే నన్ను కాపాడాలి అంటారు కదా. ఎవరైనా నీవాడైతే వాళ్ళు ఎప్పుడూ దారి తప్పరు కదా. సమస్య ఎదురైతే గోడలా నిలబడి రక్షించుతావు కదా. నేను నిన్ను కోరేది ఒక్కటే తండ్రి, ఈ మోసగాళ్ల ఉచ్చులో పడిపోకముందే నన్ను పట్టుకో అని. బాబా, ఎందుకంటే నేను ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. నేర్చుకుంటాను. నీ బిడ్డనే కదా. దయచూడు తండ్రి. నా మనసులో మాట నీకు చెప్తున్నాను బాబా. ఎప్పుడూ నువ్వు నన్ను ఆశీర్వదిస్తూ ఉంటావన్న ఆశతోనే జీవిస్తూ ఉన్నాను. నా కోసం ఎప్పుడు ఏదో చెప్పాలనే అనుకుంటారు మీరు, కానీ తెలుసుకోవడం ఎలాగో. ఈ మధ్య ఎదురయ్యే సంఘటనలు సంకేతాలను పట్టించుకోకపోవడం, బాబావారికి సంబంధించినటువంటి సందేశాలను మళ్ళీ మళ్ళీ వినిపించటం, సంఘటనలు పదే పదే జరుగుతూ ఉండడం, అన్నిటినీ కూడా లైట్ తీసుకోవడం, ఇలాంటివి అంతరంగ సంకేతాలను నిర్లక్ష్యం చేయడం, ఇలాంటి లోపల నుంచి సూచనలు లేదా చిన్న చిన్న సిగ్నల్స్ రావడం, అలా ఉండాలి, ఇలా చేయాలి, బాబా నాతో మాట్లాడతారు, కానీ మనం వాటిని పట్టించుకోకపోవడం, ఇలా ఏదైనా సరే నా విషయంలో జరిగితే బాబా మనతో మాట్లాడే మార్గాలు కావచ్చు, ఏవైనా సరే మనం అర్థం చేసుకునే శక్తిని కూడా సాయినాథుడే మనకు ప్రసాదిస్తారు అన్న నమ్మకంతో బ్రతుకుతూ ఉన్నాను తండ్రి. సర్వేజనా సుఖినో భవంతు.